అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గతంలో ఏదైతే ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఎన్నో సంవత్సరాల నుంచి నిలబడిపోయినటువంటి ఈ యొక్క డొంక రోడ్డుకు ఆ రోజు ఎన్నికలలో మేమంతా కూడా సీసీ రోడ్డు వేస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు. దానిలో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే గ్రామీణ ప్రాంతాన్ని నిర్వీర్యం చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు నిర్వీర్యం చేస్తే ఈరోజు మేమందరం కూడా కూటమి ప్రభుత్వము ఏది ఏమైనా గ్రామాల అభివృద్ధి చెందాలి, ఆ గ్రామాలలో మౌలిక సదుపాయాలు ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు 60 లక్షల రూపాయలతో ఇక్కడ నిధులు వెచ్చించి 1/2 కిలోమీటర్ వరకు మేము సీసీ రోడ్లు వేయడం జరిగింది. గత పాలకుల నిర్లక్ష్యం వలన కూడా అంతకుముందు 2014 నుంచి 19 మేము చేసిన సీసీ రోడ్డు తప్ప ఈ గ్రామంలో ఎక్కడ కూడా సీసీ రోడ్డు లేదు. అదేవిధంగా ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించారు. నందవరం ప్రజలు, ఈ యొక్క నందవరం గ్రామ ప్రజలు మొదటి నుంచి కూడా మా తెలుగుదేశం పార్టీకి, నాకు ఎన్నుంటి ఉన్నటువంటి కుమారెడ్డి గారికి, స్థానిక నాయకులకు, వాళ్ళందరికీ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది, ఏదైనా మేము మీ రుణం ఖచ్చితంగా తీర్చుకుంటాము, గెలిచిన తర్వాత చేస్తామని చెప్పి ఉద్దేశంతో ఇవి చేస్తా ఉన్నాం. స్థానికంగా ఇంకా ఎక్కడైనా మిగిలిన రోడ్లను కూడా త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈరోజు సంక్షేమ పథకాలు అటు అభివృద్ధి రెండూ సమానంగా చేస్తా ఉన్నాము. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి చెందాలన్నా, పరిశ్రమలు రావాలన్నా వీటన్నిటికీ మూల కారణము మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు. ఈరోజు ప్రభుత్వానికి కూడా అటు సెంట్రల్లో మాకు గవర్నమెంట్ ఉండడము, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుబాటులో నడిపిస్తా ఉన్నాము. ప్రతి గ్రామంలో ఇప్పటికే దాదాపుగా 60 కోట్లకు పైన సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు, కాలువలు, తాగునీటి సమస్య కూడా ఎక్కడ కూడా తాగునీటి సమస్య లేక ఇంత ఎండాకాలం అయినప్పటికీ ఊళ్ళో ఎక్కడైనా మోటార్ చెడిపోతే తప్ప ఎక్కడ కూడా లేదు. ఈ గ్రామంలో మామూలుగా మినరల్ వాటర్ను కూడా ఇప్పుడు ఈరోజు ఊర్లో గ్రామానికి కూడా కనెక్షన్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే మిగిలిన రోడ్లు కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఒక కళ్యాణ మండపానికి కూడా ఎండోమెంట్ వారి స్థలము, దాతల సహకారంతో దాదాపుగా 3 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేయబోతా ఉన్నాము. పేద ప్రజలు కానీ ఇక్కడికి జరిగేటువంటి చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఎవరైతే ఈ పెళ్లిళ్ళు చేసుకుంటే సంతోషంగా ఉంటుంది, వారి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోవడానికి వస్తే ఇక్కడ కళ్యాణ మండపం లేకుండా పోతే కుమారెడ్డి గారు దాతలు చాలా మందిని తీసుకొచ్చారు. వాటికి ఎండోమెంట్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆ కళ్యాణ మండపం ఒక ప్రాముఖ్యత అంటే ఏసీ కళ్యాణ మండపము ఎవరైనా భక్తాదులతోటి నిర్మించడం జరుగుతున్నది. ఈ ఎస్టిమేషన్ మొత్తం 3 కోట్ల చిల్లర పైచిలకు ఉంటుంది. కంప్లీట్ గా టోటల్ గా ఆ డొనేషన్ రూపకంగానే వసూలు చేసి డెవలప్మెంట్ కమిటీ, మా కమిటీ డెవలప్మెంట్ కమిటీ ఉంది, దానికి చైర్మన్ నేనే ఉన్నందువలన మేమంతా వసూలు చేసి అమ్మవారి వెనక కళ్యాణ మండపము నిర్మించి దేవాలయానికి ఇవ్వడం జరుగుతుంది. భక్తాదులు వచ్చి విరివిగా మన ఇది డొనేషన్ లో పాల్గొని వాళ్ళ ఒక కోరిక మేరకు మనకి ఇక్కడ కళ్యాణ మండపం బాగుంటుందని చెప్పేసి వాళ్ళంతా ప్రపోజ్ చేయడము. వాళ్ళ కుల సంఘాలకు కూడా తోటవీర క్షత్రియ సంఘం కానీ, దేవాంగుల సంఘం కానీ, అందులో ఇంకా మా ఊర్లో రైతు సంఘం కానీ అంతా నిర్ణయించడం జరిగింది. అందరు విరివిగా ఇప్పుడు డొనేషన్స్ కూడా కలెక్ట్ చేశాము. ఇది చేసి అంటే దీనికి మూలం ఏంటంటే గతంలో కూడా మేము చైర్మన్ గా ఉన్నప్పుడు మనకు 3 రాజగోపురాలు అంటే ఉత్తరము, సౌత్ అంటే దక్షిణము, పరమట అప్పుడు కూడా డొనేషన్ రూపకంగానే వసూలు చేసి నిర్మించి దేవాలయానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే విరివిగా భక్తులు పాల్గొని వాళ్ళ కోరిక మేరకు మనకి ఇక్కడ కళ్యాణ మండపం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ వారి ద్వారా మేము ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. మినిస్టర్ గారికి కూడా ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఆయన మేము పర్మిషన్ ఇప్పిస్తాము, మీరు చేసుకొని స్టార్ట్ చేయండి అని చెప్తే ఆ విధంగా అందరూ మేము భక్తాదులు మళ్ళీ కూర్చొని నిర్ణయించుకొని ఈ డెవలప్మెంట్ కమిటీ ముందుకు తీసుకుపోయి అందరిని వసూలు చేసి ప్రతి ఒక్కరికి మాకు ఏ ఒక్క మతస్థుడే అని ఎవరైనా సందాలు ఇవ్వచ్చు. ఇచ్చిన వాళ్ళకి ప్రాముఖ్యత ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా ఏసీ కళ్యాణ మండపం వాళ్ళకి డేట్స్లలో ఉంటే గిన వాళ్ళకి తప్పకుండా ఇస్తుంది. రీజనబుల్ ధరలకే మేము ఇవ్వాలని చెప్పి సంకల్పించుకున్నాము. ఈ రోజు బయట ఎవరైనా కళ్యాణం చేసుకోవాలంటే 1,50,000 రూపాయలు కళ్యాణ మండపం రాకున్నది. మేము దాంట్లో సగం ధరకే ఇంకా వీలైతే నామినల్ రేట్కి ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని మా సంఘం తరఫున అలాగే కంప్లీట్ చేసి మేము దేవాలయానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.